హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? మీ అందరికీ చిన్న సలహా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న సలహా. మీరు కష్టపడి డబ్బులు 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తే మీ కుటుంబానికి అవసరమైన బంగారం కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోండి. అంతేగాని మధ్యవర్తిని పెట్టి ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇద్దామనుకుంటే మీ అంత బుద్ధి తక్కువ ఎవరు ఉంటారు. నాలాగా మీరు ఎవరు మోసపోవద్దు. నేను 1 లక్ష ఇచ్చాను, ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. కష్టపడి సంపాదించి 1 లక్ష రూపాయలు ఇస్తే మాలాంటి వాడు వడ్డీ కూడా కడతలేదు ఫ్రెండ్స్. మధ్యవర్తులు కానీ ఎవరు ఏమి నాలాగా మీరు ఎవరు మోసపోవద్దు. డబ్బులు ఇవ్వద్దు. ఉంటే మీ కుటుంబానికి సరిపడా మీకు ఏం అవసరమో అది కొనుక్కోండి. బయట మట్టికి వడ్డీకి ఇవ్వద్దు. వడ్డీకి ఇచ్చినంత బుద్ధి తక్కువ లేదు. ఎందుకంటే తీసుకున్నవాడు పెద్ద అమౌంట్ కదా, 1 లక్ష రూపాయలు. వాడు ఇస్తాడో ఇవ్వడో వాడి చుట్టూ మీరు తిరగాలి. మీరేమో వడ్డీ కోసం ఆశపడిస్తారు. వద్దు ఫ్రెండ్స్, నాలాగే ఎవరు కావద్దు.